నమస్కారం వీవర్స్. కార్తీక పురాణము 16వ అధ్యాయము. స్తంభదీప ప్రశంస. వశిష్ఠుడు చెబుతున్నాడు, ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఈ మాసమునందు స్నాన దాన వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు రౌరవాది నరకబాధలను పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువాడు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధంగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానమాచరించి భగవంతుని సన్నిధి యందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశదీపముంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశదీపం గాని స్తంభదీపం గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశదీపమును పెట్టువారు శాలిధాన్యము గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపముంచవలెను. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపమును పెట్టని వారును, లేక దీపము పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మమెత్తుదురు. ఇందులకొక కథ కలదు, చెప్పెదను వినుము. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన అతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో నొక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసములో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మనుషులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడుభక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడి వారు. ఒకనాడు ఆ మనుషులలో ఒక వృద్ధుడు తక్కిన మనుషులను చూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపము పెట్టెదము. కావున మనమందరము అడవికి వెళ్ళి నిండుపాటి స్తంభమును తోడుకొని వత్తుము రండు అని పలుకగా అందరూ పరమానందభరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంటూ నరికి దానిని తీసుకుని వచ్చి ఆలయంలో స్వామికెదురుగా పాతిరి. దానిపై శాలిధాన్యము నుంచి ఆవునేతితో నింపి పాత్రను దానిపై పెట్టి అందు వత్తి వేసి దీపం వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా ఫెళఫెళమను శబ్దము వినిపించినది. అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లాచెదురైపడి ఉండెను. ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి యుండిరి. అంతలో ఆ స్తంభము నుండియు ఆ దృశ్యము చూసిన వారందరూ ఆశ్చర్యతో నిలబడియుండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను.
వారతనిని చూచి, ఓయి నీవెవరవు? నీవీ స్తంభము నుండి ఏల వచ్చితివి? నీ వృత్తాంతమేమి? అని ప్రశ్నించిరి. అంతా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించి తిని. దుర్బుద్ధులలాడుటచే వేదములు చదవక దుర్బుద్ధులు అవలంబడుటచే వేదములు చదవక, శ్రీహరిని పూజింపక, దానధర్మములను చేయక మెలిగితిని. నేను నా పరివారంతో కూర్చుండియున్న సమయమున నే విప్రుడనైన వచ్చి నన్ను ఆశ్రయించినను, ఏ విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకొమ్మని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండెడు వాడను. నేను ఉన్న తాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని చెప్పెడివాడను. స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూచుచుండెడి వాడను. అందరును నా చేష్టలకు భయపడేవారే కాని నన్నెవరు మందలింపలేకపోయిరి. నేను చేయు పాపకార్యములకు హద్దు లేకపోయేడిది. దానధర్మములు ఎట్టివో నాకు తెలియవు. ఇంత దురాత్ముడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మల యందు కుక్కనై, 10,000 జన్మలు కాకినై, 5,000 జన్మలు తొండనై, 5,000 జన్మలు పేడపురుగునై, తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమునందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీయు మీకు తెలియజేసి తిని. నన్ను మన్నింపుడని వేడుకొనెను. ఆ మాటలాలకించిన మునులందరూ అమితాశ్చర్యమొంది, ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి. వీటినన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినది అని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడా మాటలాలకించి, మునిపుంగవులారా, నాకు ముక్తి కలుగుటకు మార్గమేదైనా కలదా? ఈ జగంబున నెల్లరకు నెటుల కర్మబంధము కలుగును? అది నశించుటెట్లు? నా ఈ సంశయము బాపుడని ప్రార్థించెను. అక్కడ ఉన్న మునీశ్వరులందరును తమలో నొకడగు అంగీరస మునితో, స్వామీ, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కాన వివరించుడని కోరిరి. అంత నాంగీరసుడిట్లు చెప్పచున్నాడు. షోడశోధ్యాయము 16వ రోజు పారాయణము సమాప్తము. 17వ అధ్యాయము అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.